మన పత్రి గారు ఎప్పుడో చెప్పారు. తిరువణామలై ధ్యానమా చక్రం అనుకుంటా. సృష్టి రహస్యం అంటే ఏమిటి అని మీకు ధ్యానంలో ఎవరైనా మాస్టర్స్ కనపడ్డా, ఎవరైనా అద్భుతమైన వాళ్ళు సీనియర్ మాస్టర్లు కనపడ్డా అడగండి అని. ఎక్కడా కూడా ఎవరు ఏం ఆన్సర్ ఇచ్చారో నాకైతే తెలియదు మేడం. సృష్టి రహస్యం అంటే ఏంటి? అసలు రహస్యం ఏంటి? ఈ రహస్యాలని ఎందుకు దాచేశారు? అంటే దాన్ని అర్థం చేసుకుని వాడుకునే వాళ్ళు లేరు. అందుకనే బయటికి రాల. కానీ ఇప్పుడు వచ్చింది, ఇది 5th డైమెన్షన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే స్థాయి వచ్చింది కాబట్టి విశ్వ రహస్యాలన్నీ బయటపెడుతున్నారు. నా గురించి నేను తెలుసుకోవడం అంటే ఇదే. మన వాక్కు ఇదే సృష్టి రహస్యం. నీ వాక్కు సరిగ్గా ఉంటే సృష్టి అద్భుతంగా అలరారుతుంది. నీ వాక్కు కనుక సరిగ్గా లేకపోతే సృష్టికి నువ్వు గోడలు కట్టేస్తున్నావు. నీ నెగిటివ్ తరంగాలన్నీ అక్కడ అడ్డం పడిపోతున్నాయి అద్భుతమైన సృష్టి రావడానికి. ఎవరమైతే ఈ అడ్డం పడే చేసామో వాళ్ళే చీకట్లోకి వస్తారు. చీకట్లోకి వస్తారు అంటే వేరే ఎవరు లేరు, ఇంకా లిజ్జీలు వాళ్ళు మనమే. ఎవరైతే సరికాని మాటలు మాట్లాడుతున్నారో, సరికాని జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే మాంసాహారం తింటున్నారో వీళ్ళే ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తానికి కారణమైపోయారు. అద్భుతమైన శక్తి భూమి మీదకి దింపకుండా ఉండటానికి వీళ్ళే కారణమైపోయారు.